గడిచిన సమయంలో మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 36వ వచనంలో వరకు ఉన్నటువంటి విషయాల్ని ధ్యానం చేయటం జరిగింది. ముఖ్యంగా హేబెల్ గారి కోసం, కయీను గారి కోసం, జకర్యా గారి కోసం, రక్తాపరాధుల గురించినటువంటి అనేకమైన సంఘటనలు మనం నేర్చుకోవడం జరిగినది. కాబట్టి మరింత ముందుకు కొనసాగుదాం మనం. 23వ అధ్యాయము మత్తయి సువార్త 37, 38, 39 వచనాలు. ఈ 3 వచనాలంతా కూడా ఒక భాగంగా మనం నేర్చుకోవచ్చు. ఈ భాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమును గురించి విలపించిన సందర్భం. యేసు ప్రభుల వారు యెరూషలేమును గురించి విలపించిన సందర్భం మనకు కనబడుతుంది. ఒకసారి వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం నుండి ఉన్నటువంటి వాక్య భాగాలను నేను చదువుతాను. 37వ వచనం నుండి చివరి వచనం, అధ్యాయానికి చివరి వచనం వరకు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనునో, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఈ 3 వచనాల్లో చాలా శ్రేష్టమైన, గంభీరమైనటువంటి విషయాలు దాగున్నాయి పిల్లరా. వాటిని మనం ఒక్కొక్కటిగా విడమర్చుకుంటూ, విశ్లేషణాత్మకంగా నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు కొన్ని పద ప్రస్తావనలు ఖచ్చితంగా మనల్ని ఆలోచింపజేస్తాయి. ఎలాగూ అంటే యెరూషలేము అనేటటువంటిది ఒక పట్టణం. యెరూషలేము ఒక పట్టణం. ఈ పట్టణం రాళ్ళతో కొట్టి చంపటం ఏంటి? ఎక్కడైనా ఒక ఊరు రాళ్ళతో కొట్టి చంపుతదా అని మనం ప్రశ్నించుకుంటే మనకక్కడ జవాబు ఏంటంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అంటే యెరూషలేము అనగానే అర్థం ఏంటంటే యెరూషలేములో నివసిస్తున్న ప్రజలు అని అర్థం. యెరూషలేములో నివసిస్తున్న ప్రజలు ఎవరు అనంటే వారు యూదులు అన్న జవాబు వస్తుంది. మనం వీటిని కూలంకషంగా నేర్చుకుంటూ పోవాలి. ఒకవేళ మనం చదివేటప్పుడు కాస్తో కూస్తో తెలిసిన వాళ్ళం గనక మనకు సందేహాలు రాకపోయినా, మన తర్వాత జూనియర్స్ ఉన్నారు. తమ్ముళ్ళో, చెల్లెళ్ళో, కొడుకుల్లో, కూతుర్లో, మనవళ్ళో, మనవరాళ్ళో వాళ్ళున్నారు. వాళ్ళకు కూడా ఇలాంటి సందేహాలు రాక మానవు. వచ్చినప్పుడు మనం దానికి సంబంధించినటువంటి స్పష్టత ఇవ్వగలిగిన వారమే ఉండాలి. ఇవ్వాలంటే మనకు ముందు తెలియాలి. మొట్టమొదటి విషయం ఇది. రెండోదేంటంటే, ఇక్కడ 2 సార్లు ప్రస్తావన జరుగుతోంది. ఒక పట్టణాన్ని గాని, ఒక పేరును గాని, ఒక వ్యక్తిని గాని 2 సార్లు పిలిచిన సందర్భాలు ఉంటున్నాయనంటే, అది పాత నిబంధనలో మనం చూడగలం. క్రొత్త నిబంధనలో గూడా చూడగలం. అందులో లోతైన భావం అనేది ఉంటుంది. భావగర్భితమైన, లేదంటే ఒక ఉద్రేకంతో కూడిన, ఒక భావోద్వేగంతో కూడినటువంటి పరిస్థితి ఉండినప్పుడే 2 సార్లు ఒకే పేరును, ఒకే విషయాన్ని ఉటంకించటం అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్‌గా మనం గమనించగలిగితే, ఒకనాడు దావీదు గారి యొక్క కుమారుడు అబ్షాలోము గారు. అబ్షాలోము గారికి చాలా ఫీచర్స్ ఉన్నాయండి. ఎట్లాంటి ఫీచర్స్ ఉన్నాయంటే, నడినొత్తి మొదలుకొని అరికాలు వరకు ఏ చిన్న లోపం గూడా లేనటువంటి వాడట. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము అంత గొప్ప అందగాడు మరొకరు లేరు. అంత ఒక మంచి పర్సనాలిటీ, మంచి హ్యాండ్సమ్ పర్సను. అయినా బయటికి కనబడే రూపమంత హ్యాండ్సమ్‌గా మనస్తత్వం లేదు. అది బాధాకరమైనటువంటి విషయం.
నాన్ననే అడ్డు తొలగించాలనుకున్నాడు. సింహాసనాన్ని అడ్డదారిలో చేజిక్కించుకోవాలా అనుకున్నాడు. అనేక రకాలైనటువంటి తప్పుదాలు చేయటం, తన మరణానికి తనే కారకుడవ్వడం జరుగుతుంది. తన కుమారుడు చనిపోయినప్పుడు దావీదు గారు ఇలాగ విలపిస్తాడు. 2 సార్లు తన కుమారుడిని ఆహ్, జ్ఞాపకం చేసుకుంటూ, పిలుచుకుంటూ మాట్లాడతారు. ఒకసారి చూద్దాం మనం. ఏవండీ? సమూయేలు రెండో గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. సమూయేలు రెండవ గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనం. ఒకరు చదవండి. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. చూడండి. ఇక్కడ మనకు ఆ విలాపం కనబడుతుంది. యేసుప్రభుల వారు యెరూషలేమా, యెరూషలేమా అని పిలిచినటువంటి ఆ సందర్భం అది ఎలా ఉంటది అనేది మనం అక్కడే ఆగితే తెలీదు. దానిలో ఉన్నటువంటి ఆ ఉద్వేగం ఎంతో, ఆ ఆర్ద్రత, ఆ బాధ, ఆ వేదన ఎంతో ఇలాంటి సందర్భాలు మనం చూసినప్పుడు మనకు అర్థమవుతాయి. మరికొన్ని సందర్భాలు చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము తొలి 2 వచనాలు. జాగ్రత్తగా అవన్నీ నోట్ చేసుకోండి. చాలా అవసరం నేను చదువుతాను. తొలి 2 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము తొలి 2 వచనాలు. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకొచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచియుండగా, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా. ఇక్కడ బలిపీఠంతో దైవజనుడు ఒక ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట. బలిపీఠమా, బలిపీఠమా. అలా కొత్త నిబంధనలో గూడా మనం చూడగలిగితే, మనకు తెలుసు గదా! బేతనీయ ప్రాంతంలోనికి యేసు ప్రభుల వారు పరిచర్య నిమిత్తమే తరచుగా వెళ్ళటం జరుగుతుంది. బేతనీయలో ఎవరున్నారండి? మరియా, మార్తా, లాజరు. మార్తా గారు, మరియ గారు, లాజరు గారు వీళ్ళున్నారు గదా! 10వ అధ్యాయం చూద్దాం లూకాసు వార్త. 41వ వచనం. మార్తా గారితో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ప్రభుల వారు. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని, అవసరమైనది ఒక్కటే. మార్తా గారిని ఉద్దేశించి కూడా ప్రభు మాట్లాడుతూ, మార్తా, మార్తా అని చెప్పారు. అలాగే లూకాసు వార్తలోనే 22వ అధ్యాయం చూద్దాం. ఇదే లూకాసు వార్తలో 22వ అధ్యాయము 31వ వచనం. 31వ వచనం. యేసు ప్రభుల వారు సీమోను పేతురు గారితో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నాడు? 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాక. కదా, సీమోను, సీమోను అని పిలిచినటువంటి సందర్భం ఉంది. సో ఇలా బైబిల్ గ్రంథంలో పాత క్రొత్త నిబంధనలో ఒక పేరు 2 సార్లు పలకబడిందంటే దాని వెనక ఒక గంభీరమైనటువంటి భావగర్భితమైనటువంటి సందర్భం ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభువు దీన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కూడా ఏమయ్యారు అనేది మనకు మత్తయి సువార్తలో లేదు గానీ, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. అక్కడ అంటే యెరూషలేమునకు సమీపించినప్పుడు ఏం జరుగుతుందో సేమ్ అక్కడికొచ్చినప్పుడు ఆ పరిస్థితులు చూసి ఇవన్నీ గూడా ప్రభుల వారు చెప్తున్నారు. 19వ అధ్యాయము 41వ వచనం.
లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైన చాలక్క ఏం చేశాడంటే పట్టణానికి సమీపించిన పట్టణం అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం అంటే. పట్టణం అనగానే మనం యెరూషలేము అని అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు వాటి విషయం ఏడ్చాడట ప్రభు. సృష్టికర్తను ఏర్పించినటువంటి సందర్భాలు, మనల్ని కన్నవాళ్ళని ఏర్పించిన సందర్భాలు, మన మేలును కోరి మనం బాగుపడితే చూసి సంతోషించి సంబరపడే వాళ్ళ ఏడుపుకు మనం ఎప్పుడు కారణం కాకూడదు. ఆ రోజు ఆ యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరూ కూడా అలా ఉండినందుకు వాళ్ళు ఏం సాధించుకున్నారు? నిజంగా ఒక సాధారణమైనటువంటి మానవులు కూడా అనుభవించలేనిటువంటి సంతోషాన్ని కూడా వాళ్ళని అనుభవించలేకపోయారు. దారుణమైనటువంటి శిక్షకు వెళ్ళిపోయారు. ఆ శిక్షకు వాళ్ళే కారకులు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏనుగు తల మీద బురద ఎవరు వేయరండి. ఏనుగు తల మీద బురద ఎవరు వేయరు, అదే వేసుకుంటది. అట్లాగే మనం కూడా మన జీవితాలని మనమే నాశనం చేసుకుంటాం. ఎవరో వచ్చి నాశనం చేయరు. ఊరికే చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఏమంటారు? మా వాడు చెడిపోవడానికి కారణం, మా అమ్మాయి చెడిపోవడానికి కారణం, వాళ్ళ స్నేహితులండి, వీళ్ళేనండి, వాళ్ళేనండి. మన బంగారం మంచిదైతే ఎవరినో అనుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఎవరో మార్చేస్తేనో, ఎవరో పాడు చేస్తేనో పాడయ్యే పరిస్థితి ఏం కాదు. మనకై మనం పాడు చేసుకుంటేనే పాడైపోతాం. ఇది మర్చిపోకూడదు. యెరూషలేము నాశనంకి యూదా ప్రజలు దేవుణ్ణి నుంచి దూరమైపోయిన పరిస్థితులు, వాళ్ళు భౌతికంగా బాగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇప్పుడు కూడా గొప్ప గొప్ప విజయాలు వాళ్ళే సాధిస్తున్నారు. గొప్ప గొప్ప విషయాలు ఆవిష్కరిస్తున్న వాళ్ళు వాళ్ళే, గొప్ప మేధావులు వాళ్ళే, సమాజాన్ని, లోకాన్ని ప్రభావితం చేసే వాళ్ళు వాళ్ళే, ఏలేవాళ్ళు వాళ్ళే. కానీ భౌతికంగా వాళ్ళ బతుకులు బాగున్నాయి. కానీ ఎప్పుడు బాగలేదు అంటే ఆత్మీయ జీవితం బాగలేదు. ఆత్మీయ జీవితం బాలేని పరిస్థితులు ఏమవుతాయంటే ఒకరోజు దేవుడి చేతిలో పడే రోజు, క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడే రోజులు వస్తాయి. అప్పుడు దేవుడి దగ్గర మనం జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. చూద్దాం, యేసు ప్రభుల వారు రాళ్ళ ఏం చేస్తూ వస్తున్నారట? ప్రవక్తలను పంపిస్తే బాగుపడమని, బ్రతుకులు బాగు చేసుకోండి, దిద్దుకోండి, ఇహపరాల్లో కూడా మీరు ఆశీర్వదించబడండి, మీరు బాగుండాలి, భూమి మీద జీవితం బాగుండాలి, ఆ భూమి తర్వాత జీవితానంతరం మన బ్రతుకులు, మన భవిష్యత్తులు బాగుండాలి అన్నటువంటి మంచి ఉద్దేశంతో చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేశారట అనంటే అక్కడ చెప్తూ ఉన్నారు. చూద్దాం, 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 37వ వచనంలో ఏం చెప్తున్నాడు ప్రభుల వారు అంటే, మళ్ళీ ఒకసారి చదువుదాం 37వ వచనాన్ని. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. రాళ్లతో కొట్టే ఆ సంస్కృతి దేవుడే ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు సమాజము మధ్య రాళ్లతో కొట్టి చంపాలి అని దేవుడే ఏర్పాటు చేశాడు. కాకపోతే ఎవరిని చంపమన్నాడు? ఎవరిని చంపమన్నాడు? విశ్రాంతి దినము ఆచరించుట. విశ్రాంతి దినమును ఇదేమ్మా, ఆజ్ఞను అతిక్రమించిన వారిని చంపమన్నాడు. అంటే మనం కామన్ గా ఉండే విషయం చెప్పాలి ఎప్పుడైనా కానీ. ఇవన్నీ ఒక పర్టికులర్ గా ఆజ్ఞను అతిక్రమించేటటువంటి వాళ్ళ జాబితా ఏంటి అన్నప్పుడు మనం ఇవన్నీ చెప్పాలి. ఏది? విశ్రాంతి దినమును ఉల్లంఘించినటువంటి వారికి చెప్పి అదొకటేనమ్మా చెప్పింది, రాళ్ళతో కొట్టి చంపాలని. అలాంటి వాళ్ళకి మాత్రమేనా? ఇంకెవరన్నా ఉన్నారా? వెరీ గుడ్. వ్యభిచారం చేసేటటువంటి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. ఇంకా తల్లిదండ్రులను దూషించిన వారు, తల్లిదండ్రులను దూషించినటువంటి వాళ్ళని పట్టించుకున్నటువంటి వాళ్ళని కూడా రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. ఇంకా దేవుని దూషించిన రాళ్ళతో దేవుణ్ణి దూషించిన రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. ఇంకా విగ్రహారాధికులను చంపేమన్నాడు. కర్ణపిశాచి గల దగ్గర విచారణ చేసే వాళ్ళని చంపేమన్నాడు.
ఇలా రకరకాలైనటువంటి వాళ్ళందరినీ కూడా రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. మరి ప్రవక్తలు ఎందుకు చంపారు వీళ్ళు? ప్రవక్తలేమన్నా దేవదూషకులా? తల్లిదండ్రులను పట్టించుకోనోళ్ళా? లేకపోతే వాళ్ళేమన్నా విగ్రహారాధికులా? వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించినటువంటి వారా? ఏ కారణాన్ని బట్టి వాళ్ళు చంపారు? నీతిమంతుల మరణానికి నిష్కారణంగా వాళ్ళు కారణమవుతున్న పరిస్థితి. అవి చాలా బాధాకరమైన విషయాలు. అంటే ఎవరైతే మనల్ని బాగు చేయాలని వస్తారో, ఎవరైతే మనం బాగుంటే చూసి సంతోషపడాలని అనుకుంటూ ఉంటారో, ఎవరి కోసమైతే త్యాగం చేయటానికి వస్తారో, వాళ్ళని చంపేసుకుంటున్నామంటే హ్మ్. ఎంత దారుణం. అంటే వాళ్ళు మనల్నేదో అపార్థం చేసుకోవటం ఇదంతా అంతే. ఏం లేదు. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికొచ్చిన వాళ్ళు. వాళ్ళు మనల్ని బాధ పెట్టడానికొచ్చినటువంటి వాళ్ళు. ఎందుకనంటే పాపం మానటం అంటే పెయిన్‌గా ఫీల్ అయ్యేవాళ్ళుంటారు చాలామంది. అవునా కాదా మీరు చెప్పండి? తప్పు మానేయంటే బాధపడేవాళ్ళుంటారు. మన గురించి అసలు మన సహవాసం కోరుకోని వాళ్ళుంటారు. వీడు ఎప్పుడు చూసినా దేవుడంటాడు, భక్తి అంటాడు, ప్రార్థన అంటారు, బైబిల్ అంటాడు, సహవాసం అంటారు, ఆత్మల రక్షణ అంటారు. ఏంటిదంతా గోల? ఏంటి జీవితం అంటే ఇదేనా ఇక? అనే పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మందుంటారు. కాబట్టి వీళ్ళను ఇకపోతే ఒక పోలిక కనబడింది ఈ వచనం 37 వచనంలో. ఏమనంటే కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనో, అలాగే నేను మిమ్మల్ని చేర్చుకున్నాను. అసలు యేసు ప్రభుల వారి సంరక్షణ, దేవుడి సంరక్షణను ఒక కోడి పిల్లతో కోడితో పోల్చడం జరిగింది. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఇవన్నీ చదివినప్పుడు. ఎందుకంటే దేవుడు కలగజేస్తున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల్లో 90,00,000 జాతులున్నాయి. ఈ 90,00,000 జాతులలో ఒక్క జాతే కదా కోడి జాతి. కోడిని ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటేనండి, 2 కారణాలు ప్రధానంగా ఉన్నాయి. మొట్టమొదటిదేంటంటే, కోడి సర్వసాధారణంగా ప్రజల మధ్య సంచరిస్తూ ఉన్నటువంటి ఒక పక్షి. ఇళ్ళల్లో ప్రజలు పెంచుకుంటున్నటువంటి పక్షి. అది కోడి పిల్లలని అంటే పిల్లల కంటే ముందు స్థానం నుంచి దాదాపు 3 వారాలు పైచిలుకు ఏం చేస్తదంటేనండి, కోడి ఆ గుడ్లను పొదగటానికి, ఆ గుడ్లకు తగినటువంటి వెచ్చదనం రావటానికి, ఆ గుడ్ల మీదనే కూర్చొని ఉంటదండి. అసలు ఎన్ని రోజుల తరబడి అట్లా కూర్చొని ఉంటదో అంటే, ఒక్కొక్క గుడ్డు కాస్త దూరంగా వెళ్ళిపోతుందేమోనని దాన్ని దగ్గరికి తెచ్చుకొని ఆ వేడి వచ్చేటట్టు మొత్తం రొటేట్ అవుతూ తిరుగుతూ ఉంటుంది. మీరెప్పుడన్నా గమనించారో లేదో పొదుగుతున్నప్పుడు. అటు ఇటు మొత్తం అంతా తిరుగుతూ ఉంటది. ఏదన్నా మిస్ అయిపోతుందేమోనని జాగ్రత్త వహిస్తూ ఉంటది. కేవలము తిండి తినటానికి మాత్రమే కాలకృత్యాలు తీర్చుకోవడానికి దాన్ని ఒక రెట్ట వేయటానికి, ఆ తిండి తినే సమయానికి మాత్రం తప్ప మళ్ళీ బయటికి రాదు. ఎవరైనా దగ్గరకొచ్చి డిస్టర్బ్ చేయాలని చూస్తే అప్పుడు గూడా ప్రతిఘటించే ప్రయత్నం చేస్తది. అక్కడ నుంచి మొదలుకొని గుడ్లలో నుంచి బిడ్డలు బయటకొచ్చిన తర్వాత కాకో, గద్దో, పిల్లో, కుక్కో, నక్కో ఏదో ఒకటి పట్టుకెళ్ళకుండా ఆ బిడ్డల్ని కాచుకుంటూ తిండి ఎట్ట సంపాదించుకోవాలని నేర్పించుకుంటూ, తిండి ఒక్కొక్కటి బయటికి తీసుకొనొచ్చేసి ఆ కాళ్ళతో ఆ పురుగులని వాటన్నిటిని బయటికి తీసుకొనొచ్చి ఆ బిడ్డలకు చూపించి, వాటిని తినమని చెప్పి అలా పెంచుతూ ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు, చలి అనిపించినప్పుడు రెక్కల క్రిందకి తీసుకెళ్ళిపోతది బిడ్డలందరిని అన్నిటిని. అలా రెక్కల క్రింద కాస్తూ ఉంటదండి. ఇది కళ్ళారా చూస్తూ ఉంటారు. అలా కళ్ళారా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి గనక ఈజీగా అందరికీ అర్థమైపోద్ది అనేటువంటి ఉద్దేశ్యం ఒకటైతే, రెండవది కోడి సంరక్షణ లాంటి సంరక్షణే దేవుడిది. దానికి పోలినటువంటి సంరక్షణ అంటే
కోడి కంటే చాలా గొప్ప సంరక్షణ దేవుడిది. కాకపోతే దానిలో ఒక పోలిక ఎందుకు చెప్పడం జరిగింది అనంటే దగ్గరలో ఉంది. పోలిక అనగానే ఆహ్, ఆహ్, దగ్గర దగ్గర పోలికలు, దగ్గర దగ్గర లక్షణాలు ఉండగలిగితేనే దాన్ని పోలిక అంటారు గదా! అట్లాగే ప్రభువు గూడా ఎన్నో మార్లట యెరూషలేముకి ఎన్ని సార్లొచ్చాడు యేసుప్రభువు. యోహాను సువార్త అన్నిట్లో మనం జూస్తే పస్కా పండుగలు ప్రతి పస్కా పండుగకొచ్చినట్టు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పండుగలన్నిటికి యూదులలో ఇశ్రాయేలులో నుంచి వచ్చినవాడు గనక, దేవుడి ఆజ్ఞ గనక పండుగలన్నిటికి కూడా పురుషులందరూ హాజరవ్వాలనేది. దాన్ని బేస్ చేసుకొని ప్రభువుల వారు ఎన్నో సార్లు పండగ కోసమే మాత్రమే గాదు, పండగకొచ్చినటువంటి వాడు పరమార్థాన్ని గ్రహించుకొని దైవజనులకు గూడా సత్యాన్ని తెలియపరచటానికి ఆయన ప్రయత్నం చేసినట్టుగా 12 ఏళ్ల ప్రాయంలోనే చేసినట్టు పస్కా పండుగలో మనకు తెలుసు. ఎన్నో సార్లు వచ్చారట యేసుప్రభుల వారు. ఒక కోడి తన బిడ్డల్ని రెక్కల క్రిందకు తీసుకొని ప్రమాదం రాకుండా ఉండటానికి. నిజంగా కోడి పిల్లలు కూడా చాలా గొప్పవండి. ఎందుకంటే అమ్మ ప్రేమను గుర్తించాయి. తల్లి ప్రేమను గుర్తించి ఆ రెక్కల కిందికి రమ్మంటే రెక్కల క్రిందికి వచ్చాయి. రెక్కల క్రింద నుంచి బయటికి రమ్మని చెప్పినప్పుడు బయటకొచ్చాయి. తిరగడానికి వెళ్ళినప్పుడు అమ్మతో పాటు ఫాలో అయిపోవడం జరిగింది. కానీ ఆ కోడి పిల్లలకున్న బుద్ధి, తెలివి, జ్ఞానం గూడా మానవులకు లేకపోవటం కడు విచారకరం. దేవుడు పిలిచినా, దేవుడు రమ్మన్నా, దేవుడు బాగుపడమన్నా, దేవుడి మరింత ఆశీర్వాదాన్ని పొందుకోమని చెప్పినా గూడా దాన్ని పోగొట్టుకుంటున్నటువంటి దుస్థితి మనకు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు చంటి బిడ్డలకు ఉన్నటువంటి తెలివితేటలు కూడా మనకు లేకుండా పోయాయి. అలాగే ఈ కోడి పిల్లలకు కూడా ఉన్నటువంటి బుద్ధి, జ్ఞానాలు మానవులకి కరువైపోయాయి. ఎన్నో సార్లు వచ్చినా కూడా నువ్వు వల్లకపోయావు. వెళ్ళలేదు. రాలేదు. ఎన్నో ప్రమాదాలున్నాయి. ఆ ప్రమాదాల నుంచి తప్పించబడ్డానికి నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని ప్రభువుల వారు బాధపడిపోతున్నారు. ఆ రోజు యూదుల పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు మన పరిస్థితి ఏమన్నా బాగుందా? సంఘానికి చర్చికి రమ్మని పిలిస్తే మన వాళ్ళు అంటే కుటుంబ సభ్యులు మనం ఒక విలన్లా కనపడతాం వాళ్ళకి. ఆన్‌లైన్‌కి రండయ్యా బాబు తెల్లవారులలో సాయంత్రాల్లో జరుగుతున్నాయి. రోజుకు 2 పూటలు పుష్కలంగా స్వచ్ఛమైన వాక్యం అందించబడుతుంది. మన బ్రతుకుల కోసం, మన జీవితాల కోసం, మన భవిష్యత్తుల కోసం, మన బిడ్డలు బాగుండడం కోసం, ఇహపరాలలో సుఖ సౌఖ్యాల కోసం, నెమ్మది కోసం ఇవ్వబడదని చెప్పినటువంటి వాళ్ళు విలన్లు మనకి. అంటే రెక్కల క్రిందికి రమ్మన్నా రాలేని పరిస్థితులు. విందుంది రండి, తినడానికి రండి అని పిలిచినా రాలేని పరిస్థితి. మరి ఇన్ని పరిస్థితులు, ఇన్ని కంఫర్ట్స్ ఉన్నాయి రమ్మని పిలిచినప్పుడు రానోళ్ళు, కాడుంది రా మోద్దు అంటే వస్తారండి అసలు? కాడుంది రా మోద్దాం గాని అంటే వస్తారోళ్ళు. రా బాధ్యత పంచుకుందాం, తలా ఎంత మనం కాంట్రిబ్యూట్ చేసుకొని ఒక పని చేయాల్సొస్తదంటే వస్తారా ఇక? క్రిందికే రాని వాళ్ళు, రెక్కల క్రిందికే రాని వాళ్ళు. ఆలోచన చేయండి. నువ్వు వల్లకపోయావు. కాబట్టి ఏం చేస్తానంటే ప్రభు అంటున్నారు. ఏమనంటే చూద్దాం. ఈ కోడి పిల్లల ఈ పోలిక దేవుడు పాత నిబంధనలో గూడా చాలా సార్లు చేశాడండి. ఒకసారి చూద్దాం. అది గూడా యేసుప్రభుల వారి సంరక్షణే కాదు, ఆయన కంటే ముందు తండ్రి అయిన దేవుడి యొక్క సంరక్షణ గూడా ఎలా పోల్చుకుంటున్నాడో దేవుడు చెప్తున్నాడు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 11వ వచనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనం ఏమనుంది? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాచుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. చూడండి, పక్షిరాజుతో పోల్చిన సందర్భం. ఒక పక్షిరాజు అంటే ఎవరండి? పక్షిరాజు అంటే ఎవరండి? గద్దన్న. గద్దమ్మ. గద్దన్ కరెక్ట్.
ఆ పక్షిరాజు ఒక గద్దతో దేవుడు పోల్చినటువంటి పరిస్థితి, తనను పోల్చుకున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ గద్ద బిడ్డలను పెంచుతున్న పద్ధతిని చూస్తేనండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ చేతులతోనైతే, ఏ కాళ్ళతోనైతే అది నోటితోనైతే తన గూటికి, తన పిల్లల కోసం, గుడ్ల కోసం, ఆ పిల్లల కోసం గూడు కట్టుతదో చాలా పైన కడతదండి. అసలు పక్షిరాజుకు ఊరికే రాజు అనే పేరు రాలే. పక్షులలో రాజు అనే పేరు ఊరికే రాలేదు. అది ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులన్నీ వర్షం పడుతూ ఉంటే వర్షానికి తడుస్తూ చాలా ఇబ్బందులు పడతాయట. కానీ పక్షిరాజు ఏం చేస్తాడు తెలుసా అండి? వర్షాలు పడుతున్న మేఘాల పైకెళ్ళిపోద్దట. వర్షాలు వేగాల నుంచి కదా పడేది. ప్రాబ్లమ్ పైకెళ్ళిపోద్దట. అంటే తన కిందికెళ్ళిపోయింది ప్రాబ్లమ్. అంత ఎత్తుకెళ్ళిపోద్దట. అట్లాగే ఎత్తున గూడు కట్టుకుంటది. ఎత్తైన కొండల మీద ఆహ్, మిగతా పక్షుల్లాగా కింద 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 చిన్న ప్రదేశాల్లో కట్టుకోదు. కొంతకాలానికి పిల్లలు రెక్కలు వచ్చి ఎగరాలి. ఎగిరి అవి తమ కాళ్ళ మీద తాము నిలబడాలన్నటువంటి ఉద్దేశ్యంతో గూడును కూడా రేపి పడేసి, పిల్లలు కింద ఆ పెద్ద కొండ మీద నుంచి కింద పడేటట్టు చేస్తదట. ఆ కింద పడుతూ ఉండేటప్పుడు అవి రెక్కలను ఆడించటము, అలా పైకి ఇంగ ఎగిరిపోవటం అనేది చేస్తాయట పిల్లలు. ఇన్ కేస్ ఏదైనా ఒకవేళ ఈలోపు కింద పడిపోతుంది, అవి ఇంక టైం కావాలి కొంచెం అన్నప్పుడు, మళ్ళీ రెక్కల మీదకి, ఆ పక్షి మీదకి పిల్ల దగ్గరికి వెళ్ళిపోయి రెక్కల మీదకి బిడ్డలను తీసుకొని, మళ్ళీ కొండ మీద పెట్టి, మరి కొంతకాలానికి తోసేస్తదట. కొండ మీద నుంచి తోసేస్తదట. తోసేసిన తర్వాత అవి రెక్కలొచ్చి ఎగిరితే ఓకే. ఎగరకపోతే కింద పడిపోతూ ఉంటే, మళ్ళీ తీసుకొచ్చి సంరక్షించుకుంటదట. దేవుడు గూడానండి మనల్ని ఇలాగే చేస్తూ ఉంటాడు. మనం ఎదగలగాలి. ఈ డిపెండెన్సీ, ఒకరి మీద ఆధారపడేటటువంటి పరిస్థితి. ఒకనాడు మన తిండి మనం తినేవాళ్ళం గాదు. అలాగే మన బట్ట మనం కట్టేవాళ్ళం గాదు. మన స్నానం మనం జేసుకునేవాళ్ళం గాదు. మన అశుద్ధం గూడా మనం కడుక్కునేది మనకు తెలీదు కదా! అదంతా గూడా చిన్నగా ఏం జేయటం జరిగింది? అమ్మనాన్నలు నేర్పిస్తారు కదా! అమ్మనాన్నలు నేర్పిస్తారు. స్నానం ఎట్లా జేసుకోవాలి? బట్టలు ఎట్లా ఏసుకోవాలి? మాటలు ఎట్లా మాట్లాడాలి? నడకెట్లా నడవాలి? అశుద్ధాన్ని ఎలా కడుక్కోవాలి? ఇవన్నీ గూడా క్లారిటీగా నేర్పిస్తూ ఉంటారు. ఇలా నేర్పించినట్టు, ఒక పక్షి తన పిల్లలకు నేర్పించినట్టు, దేవుడు మనకన్నీ నేర్పించాడు. మీకెప్పుడైనా డౌటొచ్చిందో లేదో? అమ్మ కడుపులో నుంచి బయటకొచ్చిన 24 గంటల్లోపే అమ్మ పాలు తాగుతూ ఉంటాం కదా! ఆశ్చర్యపడ్డారో లేదో నాకు తెలీదు గానీ, ఈ 24 గంటల్లోపే ఈ ఈ పసికందుకు అమ్మ పాలు తాగితేనే మనకు ఆకలి తీరుతదని ఆ పాలను సక్ చేయటం, ఆ బిడ్డల్ని గమనిస్తేనండి, ఒక రోజు గూడా అయ్యుండదండి వాళ్ళకి. ఒక్క రోజు గూడా ఉండదు వయసు. కానీ పాలు తాగేస్తా ఉంటారు. ఆ జుర్రుకునేటువంటి విధానం, అరే! ఈళ్ళకి ఎట్లా తెలిసిందిరబ్బా అనిపిస్తా. ఇదంతా ట్రైనింగ్ దేవుడు కడుపులో ఉన్నప్పటి నుంచి. ఆ బుద్ధి జ్ఞానాలు ఇవ్వడం జరిగింది ఆ బిడ్డలకి దేవుడు. అందుకే బాల్య దినాల్లోని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఊరికనే చెప్పల దేవుడు. తెలుసు దేవుడి గురించి మనకి. ప్రీ నాలెడ్జ్‌లో తోనే కొంచెం ముందున్నటువంటి నాలెడ్జ్‌తోని భూమి మీదకొచ్చేసాం మనం. అందుకే వెంటనే మనవాళ్ళెవరో, తన వాళ్ళెవరో, ఇప్పుడు చిన్న బిడ్డలు మీరు గమనించండి. ఇంటెలిజెన్స్ ఎవరో తెలుసా? ఇంటెలిజెన్స్ అని ఎవరిని అంటారంటే, కొత్త వాళ్ళ దగ్గరికి రాగానే ఏడుపు లంకించుకుంటారు. అంటే ఈలోపు ఏమైపోయిందనమాట వీళ్ళకి, పిల్లలకి, ఓహో! వీళ్ళు మాకు సొంతోళ్ళు, వీళ్ళు ఫలానోళ్ళు కొత్తోళ్ళు. కొత్తోళ్ళు మమ్మల్ని చక్కగా చూసుకోరు. మమ్మల్ని బాగా చూసుకున్నోళ్ళు వీళ్ళే అని ఎంత బాగా అర్థమైపోయింది ఆళ్ళకి. అలా అన్నీ సంఘం నేర్పిస్తూ ఉంటది. మన పెద్దలు నేర్పిస్తూ ఉంటారు. వాస్తవంగా నేర్చుకోవాలనుకుంటే చిన్న బిడ్డలు గూడా నేర్పిస్తారు. నేను అలాగే నేర్చుకుంటూ ఉన్నా.
ఎవరిని వదిలిపెట్టనండి. మీరు వీడియోలు ఆన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మీ నుంచి కూడా నేర్చుకోవటం కొంచెం తక్కువైపోయింది. ఆన్ చేసుకొని ఉంటే మీరు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, ఎట్లా వింటున్నారు అని దాన్ని చూసి కూడా నేను కొన్ని నేర్చుకుంటా. అంత అబ్జర్వేషన్ మనకుండాలి. అవసరం అది. ఏవండి పక్షులను చూపిస్తున్నాడు. అంటే నువ్వు చూస్తున్నావు గదా! పక్షిరాజు నేను చూడనివాళ్ళు కాదు గదా! కోడి పిల్లని చూస్తున్నావు గదా! కాబట్టి నేర్చుకోరా, బాగుపడరా అని ప్రభు దేవుడు ఎప్పుడు నేర్పిస్తూ ఉంటాడు. సో, ఇలా ఈవెన్ రూతు గ్రంథంలో రూతమ్మ తల్లితో మాట్లాడుతూ బోయజ్ గారు గూడా ఏమంటాడండి? గుర్తుందా? రూతమ్మతో మాట్లాడుతూ బోయజ్ గారు చెప్పినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. చూద్దాం. 2వ అధ్యాయం రూతు గ్రంథం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. తీశారండి? నేను చదువుతున్నాను చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. గుర్తుపెట్టుకోండి. ఇది రూతమ్మ కోసం మాత్రమే కాదండి. మనందరి కోసం కూడా. దేవుడు మనకు మనం చేసిన దేనికైనా ప్రతిఫలం ఇస్తాడు. మంచికి ఇస్తాడు, చెడుకు ఇస్తాడు. మనము శరీరముతో జరిగించిన దాని ప్రతిఫలమును పొందుకుంటాము. అది గుర్తుంచుకోవాలి మనకందరం. మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అలా నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడమ్మా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటట్లు నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడమ్మా అని రూతమ్మతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడికి కూడా రెక్కలు ఉన్నాయనంటే ఆయన సంరక్షణ ఉంది, ఆయన కాపుదల ఉంది, ఆయన నడిపింపు ఉంది, ఆయన ఎదిగించే తత్వం ఉంది. అలా ఎట్లాగైతే కోడి రెక్కల క్రింద తన బిడ్డలకు మంచి సంరక్షణ కాపుదల ఉంటుందో, ఎంత సేఫ్టీ ఉంటుందో అంత సేఫ్టీ దేవుడి దగ్గర ఉంటుంది అని చెప్పడానికి. ఒకవేళ కోడి దగ్గర నుంచైనా కూడా ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చేమో కానీ దేవుడి దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళాడు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చినటువంటి వాడిని తీసుకెళ్ళడానికి వాడు ఎంత బలవంతుడై ఉండాలి. దేవుడి కంటే బలవంతుడే. ఎవరన్నా ఉన్నాడా దేవుడి కంటే మించిన బలవంతులు ఈ ప్రపంచంలో? ఈ ముల్లోకాల్లో ఎవరున్నారండి ఆయన బలానికి మించి? అందుకే దేవుడి రెక్కల క్రిందికి రావాలి. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండండి అంటాడు. అంటే ఆయన రెక్కల క్రిందికి రాగలిగితే టచ్ చేయగలిగినోడు ఎవ్వడు ఈ భూమి మీద ఉండడు. అందుకే ఆయన రెక్కల క్రిందికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. పూర్తిగా ఆయన కాపుదల్లోనికి రావటానికి, ఆయన సంరక్షణలోనికి రావటానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉండాలి పిల్లలు. రైట్. ఇలాగా తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, సంఘం, కాపరి, పెద్దలు, అమ్మ నాన్నలు అందరూ కూడా మనల్ని చంకబెట్టి రెక్కన దాచి నిజంగా మనల్ని, మన నోటిని బాగుగా నింపి, మన హృదయాల్ని ఉల్లాసంతో నింపి ఎంత చేయాలో అంత చేస్తున్నారు. అయినా మనం భక్తి జీవితంలో కానీ, భవిష్యత్తులో కానీ మనం మంచిగా ఉండకపోతే, మనం నిరూపించుకోబడకపోతే, దేవుడు అంగీకరించే విధంగా బతకకపోతే మనకు కూడా యెరూషలేము వాసులకు పట్టిన గతి పట్టబోతుంది. ఇంతకు వాళ్ళకి ఏం పట్టబోతుంది, వాళ్ళకి ఏమైంది అని ఆలోచన చేస్తే ఇప్పుడు వద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 37 అయిపోయింది. మనకు 37వ వచనం అయిపోయింది. 38వ వచనం చూద్దాం. 38వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 38వ వచనం. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు అన్నాడు. ఇల్లు అంటే ఏంటనుకుంటున్నారు? ఇల్లు అంటే అక్కడ మాట్లాడబడింది, చెప్పబడినటువంటి సందర్భం దేవుని ఇల్లైనా, దేవుని ప్రజల ఇల్లైనా ఒకటేనండి, మందిరం. ఈ కట్టడం ఏదైతే సంఘం ఉంది చూసిన చర్చ్ బిల్డింగ్, అది మన ఇల్లు లాంటిది. ఎందుకనంటే
ఇల్లులో ఎక్కువ కాలం ఇల్లు అనే పద ప్రస్తావన ఎందుకు జరిగిందంటే, ఎక్కువ కాలం ఇంట్లో మనం నివాసం ఉంటున్నట్టు, దేవుడి సన్నిధిలో అంత తరచుగా గడపాలి. ఆ దేవుడి సన్నిధిని అలా అనుభవించాలి అనేటటువంటిది అర్థం. ఇది మనం ఎలా తెలుసుకోగలం అనంటే, ఒకసారి చూద్దాం మనం. ఏవండి? మనకు ఇల్లు అనేటటువంటిది అర్థం కావటానికి హగ్గయి గ్రంథానికి వద్దాం. మొదటి అధ్యాయంలో జెఫన్యా గ్రంథం తర్వాత హగ్గయి ఉంటుంది. జకర్యా గ్రంథానికి ముందు ఉంటుంది. ఓకే. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనం. 4వ వచనం తీసారా? ఈ మందిరము పాడై ఉండగా మీరు సరబీ చేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి చూడండి చలమ్మ అమ్మ. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇల్లు అన్నాడు. సరంబి వేసిన ఇల్లు అంటే ఏంటనుకుంటున్నారు? తెలుసా? సరంబి అంటే ఏంటనుకుంటున్నారు? స్లాబ్ వేసిన ఇల్లులు అని అర్థం. అంటే పక్కా ఇల్లు అంటాం కదా! అంటే అంత స్టాండర్డ్‌గా మీరు ఇల్లులు కట్టుకున్నారు. దేవుడి మందిరం పాడైపోయింది. మీ ఇల్లులు మాత్రం చాలా స్టాండర్డ్‌గా ఉన్నాయని. అదే అర్థం. సరంబి వేసిన ఇల్లు అంటే. 9వ వచనంలో 9వ వచనం కూడా చూద్దామండి. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూస్తిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడై ఉండగా. అంటే ఒకనాడు సమాజ మందిరం దేవుని ఇల్లు. దేవుని ఇల్లులో మనం గూడా మన ఇంటిగా భావించగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లు అనుకున్నాం గనుకనే కదా! మన ఇల్లు అనుకున్నాం కాబట్టి మన నివాసం ఉండేది. మనం స్టాండర్డైజ్ కట్టుకుంటున్నాం. మరి దేవుడి నివాసంగా ఉండేటటువంటి దానిని మనం ఎందుకు వదిలేస్తున్నాం? పాడైనటువంటి పరిస్థితుల్లో ఎందుకు వదిలేస్తున్నానంటే, అది మనది కాదనుకున్నాం. అది తప్పు. మన ఇంటిగా దేవుడే తన ఇల్లు అని అనుకున్నప్పుడు ఆయన నివాసం ఉండేటువంటి పరిస్థితి. మనం ఎందుకు అనుకోం? అందుకే గుర్తుపెట్టుకోండి. నిజంగా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. గుడి కంటే బడి గొప్పదని. ఎందుకు అంటే గుడిలో పాఠాలు చెప్పరు. బడిలో పాఠాలు చెప్తారు. మరి దానికంటే గొప్ప ఆత్మీయ పాఠాలు ఎక్కడ చెప్పబడతాయంటే దేవుడి మందిరంలో చెప్పబడతాయి. అంటే ఒక చర్చ్ బిల్డింగ్‌లో చెప్పబడతాయి. ఒక దేవుడి సన్నిధిలో చెప్పబడతాయి. ఈ గూగుల్ మీట్లు వాడుకున్న వాళ్ళు అనేక రకాలుగా వాడుకున్న వాళ్ళున్నారు. కానీ సరైన రీతిలో మనందరి బ్రతుకులను భవిష్యత్తులో కట్టుకునే విధంగా దేవుడు ఆశీర్వదించే విధంగా కట్టుకునేటువంటి పరిస్థితి కలిగిన విధంగా వాడుకుంటున్న వాళ్ళం మనం. కాబట్టి దేవుని ఇల్లు అనేటటువంటిది, మీ ఇల్లు అనేటటువంటిది దేనికి పోల్చబడిందనంటే యెరూషలేము దేవాలయానికి పోల్చబడిందన్నమాట. ఆ యెరూషలేము దేవాలయం ఏమైపోతుందంటే ఆ స్వర్ణ దేవాలయం నాశనానికి గురైపోతుంది. శత్రువుల దాడిలో అది బలైపోతుంది. దోచుకోబడుతుంది. అలాగే మీకు కూడా ఎన్నో కష్టాలొచ్చేస్తాయి అని చెప్పాడు. ఎందుకు వస్తాయంటే ఎన్ని మార్లు దేవుడి సహనానికైనా హద్దు ఉంటుంది. ఏది మర్చిపోకండి. ఎన్ని మార్లు? ఎన్నో మార్లు వద్ద. మనం కూడా ఎన్ని సార్లు మారాం అని చెప్పుంటాం. అది అలవాటైపోయింది మనకి కదా! ప్రభువా నేను మారిపోతా. మారిపోతూ అనుకుంటూనే మారిపోకుండానే చచ్చిపోతాం. అది బాధ. అందుకే అంటున్నాడు. నేను ఎన్నో సార్లు మీకు అవకాశం ఇచ్చినా కూడా మీరు దాన్ని ఉపయోగించుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే మీ ఇల్లు మీకు విడవబడుతుంది. అంటే ఏంటి అర్థం? విడవబడ్డం అంటే ఏదో కాదు ప్రియులారా. దాన్ని నాశనానికి వెళ్ళిపోతున్నది. దానికి శిక్ష వస్తుంది అని అర్థం. ఏమండి? అలాంటి పరిస్థితి ఎప్పుడు జరిగింది అనంటే క్రీస్తు శకం 70 ప్రాంతంలో రోమా చక్రవర్తి టైటస్ అనేటువంటి వ్యక్తి
యెరూషలేము మీద దాడి చేశాడండి. అది చరిత్రలో జరిగినటువంటి సంఘటన. దారుణమైనటువంటి స్థితిలో ఇశ్రాయేలును ఊచకోత కోసాడు. గర్భిణీ స్త్రీల కడుపులను కూడా కోసి పడేశాడు. రక్తపాతాన్ని సృష్టించాడు. యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి అన్ని సంపదలన్నీ కూడా కొల్లుగొట్టుకొని పోయాడు. తను తగలబెట్టడం జరిగింది. దారుణమైనటువంటి శిక్ష. ఎవరు దానికి అనుమతి ఇచ్చింది ఎవడనుకుంటున్నారు? దేవుడు సెలవు లేకుండా తల వెంట్రుక కూడా రాలదని చెప్పినటువంటి దేవుడు. ఇంత జరుగుతుంటే చూస్తూ ఉన్నాడంటే అసలు పంపించింది ఆ పరిస్థితిని ఆయన మర్చిపోకండి. కాబట్టి పెట్టేవాడికి కొట్టే అధికారం ఉంటుంది అని చెప్పడం ఎంత నిజమో, ఎంత సబబో దేవుడు కూడా మనిషిని చూసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. ఎవరు కూడా మెడలో చైన్లు లేవని బాధపడకండి. బంగారు చైన్ లేదని బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు కదా, బోసుగా ఉంది మెడ. దానికోసం బాధపడాల్సిన పని లేదు. అందరి మెడలో చైన్లు ఉన్నాయి. అందరి మెడల్లో చైన్లు ఉన్నాయి. కాకపోతే ట్రైన్లో ఉండే చైన్ ఉంటుంది, తెలుసు కదా మీకు. చైన్ లాగితే ట్రైన్ ఆగిపోద్ది. మన చైన్ ఎవరన్నా లాగేశారండి, దేవుడు లాగేశాడు అనుకోండి మన చైన్, మన ఊపిరి ఆగిపోతుంది. కాబట్టి కుక్కకు ఆ చైన్ వేసినప్పుడు బయటికి జాగింగ్ తీసుకెళ్తాం కదా, అది ఎట్టుపోవాలన్నా పోదు. ఎందుకంటే దాని మెడకేసిన చైన్ మన చేతిలో ఉంటుంది. ఎటుపోయినా దాన్ని కాస్త గట్టిగా లాగామంటే దాని పీకకు బిగుసుకుపోద్ది, నోరు మూసుకుని చెప్పిన మాట్లాడుతుంది. అంటే దేవుడు చైన్ లాగేంత వరకు వద్దు, ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. మంచిది కాదు. వదిలేశారు, వాళ్ళ ఇల్లుని వాళ్ళకు వదిలేశాడట దేవుడు. అందుకే 39వ వచనంలో అంటాడు, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 39వ వచనంలో, ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్తాను. ఆల్రెడీ చెప్పారు కదా ఏమండి, వాళ్ళు మటలాదివారం రోజున చెప్పేశారు కదా, ప్రభు పేరట వచ్చుగా స్తుతింపబడును గాక అని అన్నారు కదా, హోసన్నా హోసన్నా అన్నారు కదా, జయము జయం అన్నారు కదా. కానీ అలా అన్న కొద్ది రోజులకే ఏం చేయడం జరుగుతుంది? యేసు ప్రభు సిలువకు అప్పగిచ్చారు. ఇక్కడ ప్రభు పేరుట వచ్చువాడు స్తుతించబడును గాక అని మీరు చెప్పు వరకు అని అంటే, అరే చెప్పిన దాని ప్రకారం మీరు బతకండి. ఊరికి చెప్తే సరిపోద్దా? మనం కూడా ప్రార్థనలో, దేవా నువ్వు అంతటోడి ఎంతటోడి, నీ ప్రేమ ఎంత గొప్పది. అది పాటల్లో అంటాం. అన్నీ పాటకు ప్రార్థనకు పరిమితం కాకూడదు. దేవుడి ప్రేమ పట్ల చూపిన ప్రేమ గురించి, ఆయన సంరక్షణ, ఆయన కాపుదల, ఆయన త్యాగం, ఆయన కలిగి ఉన్న ఎంతో గొప్ప మన మీద కలిగినటువంటి ఆశకు ప్రతిగా మనం కృతజ్ఞత వెల్లడిపరచాలి. అంతే తప్ప మనం ఏదో ప్రార్థనలో దేవుడిని పొగిడితే మనం మనం పొగుడుతున్నామా, లేకపోతే నిజంగానే మనకు హృదయాంతరాల నుంచి వస్తుందా అనేది దేవుడు తెలీదా? ఖచ్చితంగా తెలుసండి. తెలుసు ఆయనకి. వీళ్ళు పాటలకే పరిమితమయ్యేవాళ్ళ, ప్రార్థనలకే పరిమితమైపోవాళ్ళ, అందరి గురించి మనకు తెలిసినట్టు. అందరి హృదయములను ఎరిగిన ప్రభువా అని ప్రార్థన చేస్తారు చూసారా? 12వ వ్యక్తి అపోస్తలుల కోసం చేసటం. మనందరి హృదయాలు ఎరిగినటువంటి వాడు. మనందరి హృదయముల కంటే అధికుడైనటువంటి వాడు దేవుడు. కనుక అది వాళ్ళు కూడా అది అలాగే స్తుతించారు కదా. అలాగే గొప్ప గొప్పగా యేసు ప్రభు కోసం చెప్పారు, కేకలేశారు, ఊరేగింపులు చేశారు. ఏం ప్రయోజనం? వారం తిరగక ముందే సిలువేయము అని ప్లేట్ ఫిరాయించారు. అంతే మన జీవితాలు కూడా గొప్పగా అనుకుంటూ ఉండి దేవుణ్ణి ఏమైనా మనం అవమానపరుస్తున్నామేమో ఆలోచన చేసుకోవాలి. మనం అందరం పూర్ణ ఆత్మవిమర్శ చేసుకోవాలి, స్వవిమర్శ చేసుకోగలగాలి పిల్లలు. అలా మీరు ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాకనంటే యేసు ప్రభు నామమున వంగగలగాలంట. ఆయన నామమున పాపక్షమాపణ రక్షణ పొందుకోగలగాలి. ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను పోలి బతకగలగాలి లోకంలో. అలా మరలా మీరు తిరగకపోతే ఇక నేను మీ దగ్గరకు రాను. నేను రాను మీ దగ్గరికి, నన్ను చూడరు మీరు అంటున్నాడంటే ఏంటి? నేను వస్తాను అని చెప్పిన ఆ వైపు మాత్రమే చూడకండి దేవుణ్ణి.
రెండో వైపు కూడా ఉంది అని విసుగు చెందిపోతే రాను అనే పరిస్థితులు కూడా ఉన్నాయి. మర్చిపోకండి. నేను మిమ్మల్ని చూడను, మిమ్మల్ని పట్టించుకోను. పిండముగా ఉండగా కూడా చూసిన కన్నులు అంతగా ప్రేమించినటువంటి వ్యక్తి ఈరోజు మనకు ఒక యోగ్యత ఉంది, ఒక అర్హత ఉంది, మనం ఏమైనా చేయగలం అనుకుంటే మరి ఇంత పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను చూడని మిమ్మల్ని అనే పరిస్థితికి వచ్చినాడంటే ఎంత వచ్చి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు కదా దేవుడికి. మన బ్రతుకుల్నే మనం బుగ్గిపాలు చేసుకుంటున్నాం కదా అని బాధ. అందుకే నేను రాను మీ దగ్గరికి, మిమ్మల్ని చూడను అనే పరిస్థితి కూడా ఆయన రావటం జరిగింది. యేసుప్రభు రెండో రాకడలోనట ఎవరెవరు చూస్తారని రాయబడిందండి ఆయన్ని. ఒకసారి మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం ఏమని రాయబడింది చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచిదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును ఆమె. యేసు ప్రభువుని చూసి భూజనులు అందరూ రొమ్ము కొట్టుకుంటారట రెండో రాకడలో. ఎప్పుడైనా మీకు ఇది చాలాసార్లు చదివాం కానీ మనకు డౌట్ రాలేదు. కానీ అసలు రొమ్ము కొట్టుకుంటున్నారంటే ఎందుకు? అది పాజిటివ్ గానా నెగిటివ్ గానా? అది మంచి సైనా లేదంటే చెడ్డ సైన్? అది ఏ సూచన? అది మంచి సూచన చెడ్డ సూచన చెప్పండి. మంచి చూస్తేనే అనుకుంటాను అన్న. ఇంకెవరన్నా? రొమ్ము కొట్టుకునే వాళ్ళు 2 రకాలండి. ఇప్పుడు యేసు నెగటివ్ ప్రభుల వారు చెప్తాడు నెగటివ్ గానే ఆ సందర్భంలో ఏదైనా నష్టం జరిగినప్పుడు రొమ్ము కొట్టుకుంటాం. అది ఇప్పుడు 2 రకాలు. వెరీ గుడ్ తమ్ముడు. ఒకరికి ఇప్పుడు యేసు ప్రభుల వారిని కోల్పోతున్నారు, అప్పుడు రొమ్ము కొట్టుకుంటున్నారు. రొమ్ము కొట్టుకుంటున్నారంటే అది బాధ, నష్టము, కీడు అని అర్థం అండి. ఇప్పుడు ప్రభుని పోగొట్టుకుంటున్నాం వెళ్ళిపోతున్నాడే అని రొమ్ము కొట్టుకున్నారు ఆ స్త్రీలు. ఇక్కడ కూడా వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, అరే మనం యేసు ప్రభు గురించి ఎంతగా చెప్పినా కూడా మేము వెళ్ళలేదు కదా, మా ఇంటికి వచ్చింది కదా సువార్త, మా ఊర్లోకి వచ్చింది కదా సువార్త, గొంతు చెంచుకొని మొత్తుకొని అరచి గీపెట్టి చెప్పారు కదా, వాళ్ళు ఎంత ఓపిక కలిగి ఉన్నారు కదా, వాళ్ళు ప్రాణం పెట్టారు కదా, త్యాగంతో పూనుకున్నారు కదా, ఎన్నో విషయాలు ఎన్నో చేశారు కదా, అయినా మేము వినకపోయామే. వస్తాడు రా ప్రభు అని చెప్పారు, అయినా వినలే మేము. వచ్చేసాడు. ఎంత పొరపాటు అయిపోయింది అని అప్పుడు రొమ్ము కొట్టుకున్నారట. ఏం ప్రయోజనం అప్పుడు కొట్టుకుంటే? అందుకే దేవుడు ఎప్పుడేమంటాడంటే ఆలస్యం చేయకండి. ఈరోజు నేను ఆదివారం మాట్లాడాను. ఈ ఒక్క విషయంలో మాత్రం ఆలస్యం అమృతం విషమే అని నేను దండు చర్చ్ బిల్డింగ్ లో మాట్లాడింది అప్లోడ్ అయింది మెసేజ్. అది మీరు చూసారో లేదో దయచేసి చూడండి. ఎంత లేట్ అయిపోయిందో, ఏ విషయాల్లో మనం వెనకబడి ఉన్నాం అనేది చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడటం జరిగింది. 1 hour మెసేజ్ ఫుల్ ప్లెజ్డ్గా. కాబట్టి దయచేసి వినడానికి ప్రయత్నం చేయండి. దాన్ని కూడా ఇదండి 23వ అధ్యాయం ఈరోజుతో పూర్తయింది. రేపటి దినం నుంచి 24వ అధ్యాయం మనం నేర్చుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలంటే అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి.